ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు, సీఎం రమేష్, సుజనా చౌదరి, శ్రీనివాస్ వర్మ, ఇది గీత, వరప్రసాదు, ఇట్లాగా భారతీయ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లకి అందరికీ కూడా నరేంద్ర మోడీ ఒక లేఖ రాశారు. ఎన్డీఏ అభ్యర్థులందరికీ దేశవ్యాప్తంగా ఆయన సంతకంతో ఓ లేఖ వచ్చింది. లోక్సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ విడత ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలకి రాలేదు, పార్లమెంట్ వాళ్ళకి అసెంబ్లీలకు కూడా పంపిస్తున్నారట. ఇందులో ప్రధానమంత్రి స్వదస్తూరితో ఈ లేఖలు ముందు పార్లమెంట్ సభ్యులకు వచ్చినాయి. అది సుజనా చౌదరికి సీఎం రమేష్కి, కిరణ్ కుమార్ రెడ్డికి, పురంధేశ్వరికి, వరప్రసాద్కి, అనురాధకి, ఇట్లాగా గీతకి, ఇట్లాగా వీళ్ళందరికీ వచ్చినట్టు. గత 10 ఏళ్లలో సమాజంలో అన్ని వర్గాల వారి జీవనాణ్యత మెరుగుపడింది, వాళ్ళ కష్టాలు చాలా వరకు తొలగిపోయినాయి. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవితాన్ని అందించాలన్న మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఎన్నికలు అత్యంత నిర్ణయాత్మకమైనవి. బీజేపీకి వచ్చే ప్రతి ఓటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దోహదపడుతుంది. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో భారత్ చేస్తున్న ప్రయాణానికి మరింత వేగాన్ని అందిస్తుంది. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయండి, ఖచ్చితంగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాలి అంటూ కోరారు.